ప్రైవేట్ కాల్స్ రావడం అంత దౌర్భాగ్యం ఏంటంటే కొన్ని రోజుల క్రితం కూడా మా ఆవిడ ఓయో రూమ్లో దొరికింది అండ్ నీచాతి నీచమైన పోస్ట్ ఏదో వర్రా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో రీసెంట్గా అక్కడ చూడండి, ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో కిరాక్ గాడిని లేపేస్తాం, ఇది జరగకపోతే 36 మంది మేము సూసైడ్ నోట్ రాసుకొని చనిపోతే ఇది మగాడి తాలూకా అని పెట్టారు. అంటే ప్రభుత్వం అంటే మళ్ళీ 2029లో గెలిచిన వెంటనే అంటే అధికారంలో ఉంటేనే మేము చేయగలం అనేది వాళ్ళు సూటిగా చెప్తున్నారు. అధికారంలో ఉంటే మేము ఏమైనా చేయగలం, మా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కాపాడుతాడు, మాకు ఆయన ఉంటే చాలు. అంటే ఏ సంక్షేమ పథకాలు ఇస్తాము, పేద ప్రజలను ఆదుకుంటాము, రైతుల్ని ముందుకు తీసుకెళ్తాం అనేది కాదు. ఎవరైతే ప్రశ్నించారో, ఎవరైతే ఎదిరించారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పు చేసిన సూటిగా కళ్ళల్లో పెట్టి మాట్లాడినారో వాళ్ళందరినంట 2029లో గెలవగానే చంపేస్తాం. అందులో భాగంగానే నా మీద కూడా ఒక నోట్ రాయడం జరిగింది. అందులో రోజా ఆర్కే రోజా సంబంధించినటువంటి ఎవరైతే పేటీఎం బ్యాచ్ ఉంటుందో నేను లోపలికి వెళ్ళి చెక్ చేయడం కూడా జరిగింది. రోజా వాకింగ్కి వెళ్ళినా, రోజా టిఫిన్ చేసినా, రోజా ఏదైనా షూటింగ్కి వెళ్ళినా కూడా అతను ఫాలో అవుతున్నాడు. అంటే ఆర్కే రోజా సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండొచ్చు అతను 100%. హైలైట్ ఏంటంటే నీకు దమ్ముంటే నీ ఫోటో పెట్టిన ఒక వీడియో చేస్తే ఒక 2 రోజులు ఫోటో కూడా పెట్టాడు, సోఫాలో కూర్చొని ఇలా పెట్టుకున్నాడు. అంటే ఎంత ధైర్యం వీళ్ళకి. ఒక ప్రతిపక్షంలో ఉన్నారు అనేది కూడా వదిలేయండి, విపక్షంలో ఉన్నారు, పక్షంలో ఉన్నాం అన్నది కూడా కాదు. ప్రజలందరూ చూస్తున్నాగా, ప్రజలందరూ యూజ్ చేసేటువంటి ఏదైతే మీడియా మాధ్యమం ఉందో వాటిలో ఎక్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ గ్రూపులు కావచ్చు, వాటిలో కూడా ఒక పేపర్ మీద నోట్ రాసి ఇది మగాడి తాలూకా అని చెప్పేసి బెదిరించే ప్రయత్నాలు కూడా చేయడం అనేది చాలా విచిత్రంగా ఉండాలి. హైలైట్ ఏంటంటే అది ఫేక్ కూడా కాదు, ఒరిజినల్ అది. సో నువ్వు దమ్ముంటే నీ వీడియో లేదా నీ ఫోటో చూపించంటే ఫోటో టీపీలో పెట్టినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. అంటే ఇది మగాడి తాలూకా అంటే జగన్మోహన్ రెడ్డి మగాడైతే ఎవరైతే లక్ష్య సాధనలో పనిచేస్తారో వాళ్ళందరినీ చంపేస్తారో బెదిరించడం కూడా జరుగుతూ ఉంది. మీకు తెలియదేం కాదు, ఎంతమంది వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, కొడాల నాని కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, పోసాన కృష్ణమురళి కావచ్చు, వీళ్ళందరూ కూడా బూతులు అనే ఒక యూనివర్సిటీలో అంటే బూతుల సామ్రాజ్య స్థాపకుడు ఎవరు, ఈ భూమి మీద బూతుల సామ్రాజ్య స్థాపకుడు ఎవరు ఉన్నా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఎవరికైనా వాళ్ళకి ఒక సర్టిఫికేట్ రావాలన్నా ఆ యూనివర్సిటీలో మీకు తొందరగా లోపలికి వెళ్ళాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వహించేటువంటి దాంట్లో చాలా ఈజీగా ఇస్తాడు. ఏమంటే నీ అమ్మ, నీ అక్క, నీ చెల్లి, నీ తల్లి, నీ లేపేస్తావు నా కొడక, ఈ బూతులు ఎవరైతే బాగా మాట్లాడతారో, సరికొత్త బూతుల్ని ఎవరైతే నేర్చుకొని మాట్లాడతారో వాళ్ళందరూ కూడా ఆ జగన్ బూతుల సామ్రాజ్య యూనివర్సిటీలో కూడా త్వరగా కూడా వాళ్ళకి దాన్ని ఏమంటారు, ఏదో దొరుకుతుంది అంటారు, సీటు దొరుకుతుంది. వీళ్ళందరూ కూడా సార్లు కావచ్చు, నన్ను కావచ్చు, మా ఆవిడ కావచ్చు, లేకపోతే వాళ్ళ జాతీయ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సీమరాజాను కూడా వాళ్ళు ఈరోజు టార్గెట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళకి 2024 లోపల 19 నుంచి 24 మధ్యలో వీళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళు చేసిన నవరత్నాలు నేను ఆల్రెడీ చెప్పాను. ఎదిరిస్తే వేసేస్తా, బాయ్ బాబాయ్, భారీ ముద్దు తల్లి చెల్లి వద్దు, వీధికో స్విమ్మింగ్ పూలు, ఎంజాయ్ విత్ గంజాయ్, బ్యాటిల్ విత్ బాటిల్, వీటిల్లో ఎదిరిస్తే వేసేస్తారనేది కూడా నవరత్నాల్లో ఒకటి ఉంది. ఆ రత్నాన్ని వాడే ఇప్పుడు 2024లో వాళ్ళు ఓడిపోయారు. మళ్ళీ 2029లో కూడా ఇదే మేము చేస్తామని ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ చూస్తున్నాగా మళ్ళీ ఇదే ఎదిరింపులు బెదిరింపులు. కాబట్టి ఓడిపోయిందే వాటి వల్ల మళ్ళీ మేము గెలిస్తే ఇదే చేస్తాం జనాలకిస్తే వీళ్ళు ఏ రోజు గెలుస్తారు, వీళ్ళు ఎప్పటికీ గెలుస్తారు, వీళ్ళు జీవితంలో గెలిచేది లేదు. మగాడి తాలూకా అంటే ప్రజల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి, బూతులు లేని అసెంబ్లీని ఎలా నడపాలి, శాసనసభలో కార్యకర్తలను ఎలాగా మన మీటింగులు పెట్టి వాళ్ళకి మాట్లాడే భాషను నేర్పించాలని పక్కన పెట్టి ఎవరైతే కిరాకార్పి నిజాయితీగా మాట్లాడినాడో, కిరాకార్పి ప్రశ్నించాడో, కిరాకార్పిని లేపేస్తాం, ఇదేమన్నా పుడిగితనమా, ఇదేమన్నా ప్రజాస్వామ్యంలో మాకన్నా రౌడీలు ఏదో ఒక దాంట్లో నా గురించి పెడితే కింద రక్త చరిత్ర మ్యూజిక్, రామకృష్ణ గారు రక్త చరిత్రలో మ్యూజిక్ మనోడు ఎవరో పెడితే దాని కింద అన్నా నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పు మేము కూడా కొత్తలు పట్టుకొస్తాం, అన్నా వెళ్ళేటప్పుడు చెప్పు మమ్మల్ని మర్చిపోవద్దు, సగరాత్రులైనా మేము లేస్తాం, అన్నా మమ్మల్ని